మీ కృష్ణమ్మ కథలు శ్రోతలందరికీ నమస్కారం. ముందుగా మీ కృష్ణమ్మ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కండి. నోటిఫికేషన్ల రూపంలో కొత్త కథల వివరాలు వెంటనే మీకు అందుతాయి. అలాగే కథ నచ్చితే లైక్ చేయండి. భావబంధురంగా సులభ శైలిలో ఈ మహాశివ పురాణాన్ని రచించిన వారు సుప్రసిద్ధ రచయిత శ్రీ గిరిజశ్రీ భగవాన్ గారు. ఓం నమః శివాయ. ఈ వీడియోలో మహాశివ పురాణం తృతీయాధ్యాయం నుండి పార్వతీదేవి అవతారం, అంగారక జననం, పార్వతీ పరిణయం వినబోతున్నారు. కశ్యప ప్రజాపతి రెండవ భార్య దితి రాక్షసులకి తల్లి. ఆమె సవితి అదితి కుమారుడు ఇంద్రుడు దిక్పాలకుడై దేవేంద్ర భోగములను అనుభవించుటగాంచి దితి ఈర్ష్య చెందింది. ఇంద్రుని జయించగల కుమారుని కనవలెనని ఆమె ఘోర తపస్సు చేసింది. ఆమె తపస్సు ఫలించి వజ్రాంగుడు పుట్టాడు. ఈతడు బ్రహ్మని కూర్చి ఘోర తపస్సు చేసి వరములు పొంది దేవలోకములపై దండెత్తాడు. కాని కశ్యపుడు బ్రహ్మదేవుని వెంట పెట్టుకుని వెళ్ళి, ఇంద్రుడు నీ సోదరుడు అని వజ్రంగునకు నచ్చజెప్పించి ఆ ఉపద్రవమును అప్పటికి తప్పించాడు. వజ్రాంగుడు శోణితపురమును పాలిస్తూ ఒకనాడు తన భార్యని వరము కోరుకోమనగా ఆమె ఇంద్రాది దేవతలను జయించగల పుత్రుని ప్రసాదించమని కోరింది. తన తండ్రి కశ్యపునికి ఇచ్చిన మాట కోసం ఇంద్రుని జోలికి వెళ్ళని వజ్రాంగుడు తన భార్యకిచ్చిన వరం తీర్చడానికి బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. అతని కఠోర తపస్సుకు మెచ్చి బ్రహ్మ వరము కోరుకోమన్నాడు. దేవా, ఇంద్రాది దేవతలను జయించగల కుమారుని ప్రసాదించుమని వరం కోరాడు వజ్రాంగుడు. ఆ వరప్రభావం వలన పుట్టినవాడే తారకాసురుడు. అతడు జన్మించు సమయంలో అనేక దుశ్శకునాలు కనిపించాయి. భూమి అనేక మార్లు కంపించింది. తోకచుక్కలు నేలరాలాయి. నక్షత్రాలు గతి తప్పాయి. సమస్త జనులు హాహాకారాలు చేశారు. తారకాసురుడు పెరిగి పెద్దవాడయ్యాక ఒకనాడు అతని తల్లి కుమారుని పిలిచి, నాయనా, దేవతల వల్ల మన రాక్షస వీరులెందరో అసువు బాశారు. వారికి బ్రహ్మ విష్ణులు బాసటగా నిలిచి అసుర సంహారం చేశారు. నీ తండ్రి కూడా మీ తాతగారి అభ్యర్థన మేరకు దేవతలను జయించి కూడా క్షమించి వదిలేశాడు. ఈ జాతి వైరాన్ని నువ్వు తీర్చాలి. ముల్లోకాలను జయించి మహావీరుడనిపించుకోవాలి. ఇందుకుగాను బ్రహ్మని గూర్చి తపస్సు చెయ్యి. నీకు మరణం లేకుండా వరాలు పొందు అని ప్రోత్సహించింది. తారకాసురుడు తల్లి ఆజ్ఞ మేరకు తపస్సుకు వెళ్ళాడు. అతడి ఘోర తపస్సుకు ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. చివరకు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. నాకు మరణం లేకుండా త్రిలోకాలలోని ఎవ్వరి చేత నాకు చావు రాకుండా వరాన్ని అనుగ్రహించు అడిగాడు తారకుడు. బ్రహ్మ నవ్వి, పుట్టిన జీవి గిట్టక తప్పదు, మరేదైనా వరం కోరుకోమన్నాడు. తారకుడు ఆలోచనలో పడ్డాడు. ఉమా వియోగానంతరం మహాదేవుడు సంసారమందు విరక్తుడై విరాగి కానున్నాడన్న విషయం స్ఫురణకు వచ్చింది. తారకుడు నవ్వి, అట్లైన శివుని వీర్యం వల్ల పుట్టిన అతడి కుమారుని చేతిలో మాత్రమే నేను మరణించేటట్లు వరాన్నివ్వు అని కోరాడు. బ్రహ్మ వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. ఆ వరప్రభావము చేత తారకుడు ముందు దేవలోకం మీద దండెత్తి జయించి వారిని తన పాదక్రాంతులను చేసుకున్నాడు. అటుపైన పాతాళాది లోకాలను జయించాడు. ఆయా లోకవాసులందరూ తన ఆజ్ఞలకు లోబడునట్లుగాను, ఆ లోకవాసులు తన సార్వభౌమత్వము కింద అణిగిమణగి పడి ఉండునట్లుగాను ఆంక్షలు విధించి దేవతలకు సోమపానం నిషేధించాడు. దేవతలను అమరులను గావించే సోమపాన నిషేధం విధించగానే వారంతా గగ్గోలు పెడుతూ విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. విష్ణువు వారిని ఊరడించి దక్షయజ్ఞ వాటికలో దగ్ధమైన
జగదీశ్వరి ఆత్మరూపిణి అయి శివ సాన్నిధ్యము కోరి తపస్సు చేస్తోంది. ఆమె మరలా జన్మించి పరమేశ్వరుని వివాహమాడిన గాని తారకవధకు అంకురార్పణ జరగదు. మీరు హిమవంతుని ప్రోత్సహించి జగన్మాత అతని కుమార్తెగా జన్మించేలా చెయ్యండి అని సలహా ఇచ్చాడు. దేవతలు సంతసించి ఆ ప్రయత్నాలు ఆరంభించారు. పార్వతీదేవి అవతారం. పరమ పావనమైన భరతభూమికి ఉత్తర దిశన హిమవత్ పర్వతములు కలవు. ప్రకృతి శోభలతో అనేక దివ్య ఓషధులతో అలరారు ఆ పర్వత ప్రాంతమందు నిత్యము తపస్సు చేస్తుంటారు. ఆ హిమపర్వతములకు రాజు హిమవంతుడు, అతడి భార్య మేనక. వారు అన్యోన్య దాంపత్యము చేయుచున్నను సంతానము కలుగలేదు. ఒకసారి ఆ దంపతులు పర్వతసీమ యందు విహరించుచుండగా దేవేంద్రుడు ప్రత్యక్షమై, హిమవంత, సంతానము లేదని దిగులు చెందకు. దక్షయజ్ఞమందు దగ్ధమైన జగదంబ ఈశ్వరుని చేరవలెనన్న కాంక్షతో ఈ పర్వతముపైనే తపస్సు చేస్తున్నది. కావున నీవా ఆదిశక్తికై తపస్సు చేసి ఆమె అనుగ్రహం పొంది నీకు కుమార్తెగా జన్మించమని కోరుకో. నీ వల్ల పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగి లోకహితం చేకూరగలదు అని చెప్పాడు. హిమవంతుడు సంతోషించి తక్షణమే తపోదీక్ష స్వీకరించి ఆదిశక్తికై తపస్సు ఆరంభించాడు. అనేక సంవత్సరాల పాటు హిమవంతుడు చేసిన తపస్సుకు మెచ్చి జగన్మాత ప్రత్యక్షమై అతడు కోరినట్లు తాను అతడికి కుమార్తెగా జన్మిస్తానని అభయమిచ్చింది. హిమవంతుడు మేనకలు సంసార సుఖములను అనుభవించిన కొంతకాలము తర్వాత మేనక గర్భవతి అయ్యింది. వారి సంతోషమునకు అవధులు లేకపోయినవి. దానధర్మములు విరివిగా జరిపించారు. మేనకకు నవమాసములు నిండిన అనంతరం చైత్రశుద్ధ నవమి నాడు ఆర్ద్రా నక్షత్ర శుభ సమయమున మేనక స్త్రీ శిశువును ప్రసవించింది. ఆ శిశువు త్రినేత్రములతో 4 హస్తములతో దివ్యకాంతులతో విరాజిల్లుతోంది. ఆ సమయాన దేవతలు ఆకాశము నుండి ఆ శిశువుపై పుష్పవర్షము కురిపించారు. ఆ శిశువును చూచి ఆనందపరవశుడైన హిమవంతుడు, హే జగదీశ్వరి, నీ స్వస్వరూపము భరింపనంతటి వారమి కాదు. కావున సామాన్య రూపము ధరించి మా నట్టింట నడయాడుమని భక్తితో ప్రార్థించాడు. ఆదిశక్తి వారి ప్రార్థన మన్నించి 2 కనులు 2 చేతులు కల సామాన్య శిశువుగా అవతరించింది. పర్వతరాజు పుత్రిక కాబట్టి పార్వతి అని ఆమెకు నామకరణం చేశారు. పార్వతీదేవికి లోకాచారముననుసరించి అక్షరాభ్యాసము చేసి వేదాంగములన్నీ నేర్పించారు. చదువుల రాణి సరస్వతీదేవినే తన అంశ నుండి అవతరింపచేసిన జగన్మాతకు వేరొకరు చదువులు నేర్పవలెనా? కాని లోకాచారముననుసరించి సంగీత, నృత్య, కవిత్వ, చిత్రలేఖనాది విద్యలన్నీ ఆమెకు గురువులు బోధించారు. ఆమె ఏకసంధాగ్రాహి అని గురువులు ప్రశంసించారు. పార్వతి యుక్త వయస్కురాలైంది. ఆమె బాల్యము నుండి కైలాసనాథుని ఆరాధించసాగింది. అది గాంచిన నారదుడొకసారి, మీ కుమార్తెను ఆ కైలాసనాథుడే స్వయముగా వచ్చి చేపట్టగలడని హిమవంతునికి తెలిపాడు. వారెంతగానో సంతోషించి ఆ శుభ సమయం కోసం నిరీక్షించసాగారు. అంగారక జననము. సతీదేవి తలంపులు ఓసారి గుర్తుకొచ్చిన శివుడు ఇంతకు మునుపు తానే సృష్టించిన కాశీపట్టణం చేరి అక్కడ సతీదేవిని స్థాపించి మనోనిగ్రహము కోరి నారాయణాష్టాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ తపస్సునందు లీనమయ్యాడు. ఆ కఠోర తపస్సు నుండి పుట్టిన తపోవేడిమికి అతని లలాటమునందు ఒక చెమట బిందువు పుట్టి అది భూమిపై పడి ఎర్రని దేహకాంతి గల ఒక బాలుడు భూమి నుండి జన్మించాడు. భూదేవి ఆ బాలుని ముద్దాడి పరమేశ్వరునికి చూపించింది. శంకరుడా బాలుని గాంచి, భూదేవి, వీడు నా చెమట బిందువు వల్ల భూమిపై నుండి జన్మించినందుచేత భౌముడని పిలవబడును. కుహు అనగా భూమి అని అర్థమున్నందువల్ల కుజుడని పిలవబడును. ఈతడే అంగారకుడను పేర గ్రహాధిపతి అయి
తనను కొలిచి ధ్యానించు వారికి భూధన ధాన్య గృహములొసగు వరప్రదాత కాగలడు అని ఆశీర్వదించాడు. ఈ విధముగా అంగారకుని జననము జరిగి అతడు కొలిచిన వారికి వరదేవత అయ్యాడు. శివుడు తానిక అక్కడుండుటకు ఇష్టపడక హిమపర్వత శిఖరాగ్రముననున్న కైలాస శిఖరమునకు వచ్చి అక్కడ తపోదీక్షలో లీనమయ్యాడు. పార్వతీ పరిణయం. పరమేశ్వరుడు కైలాస శిఖరమున నంది, భృంగి, తండుడు, నందికేశ్వర సహితముగా నివసించి తపమాచరించుచున్నాడని విన్న హిమవంతుడు తన భార్య మేనక, కుమార్తె పార్వతితో పాటు పరివారమును వెంట పెట్టుకుని వెళ్ళి శివునికి నమస్సుమాంజలులు సమర్పించి ఇట్లు విన్నవించాడు. ప్రభు, తమరు మా పర్వతసీమనందు నివసించుటయే మా అదృష్టం. తమరు మా రాజమందిరానికి వచ్చి నివసించ ప్రార్థిస్తున్నాను. తమ తపస్సుకు అవసరమైన ఏర్పాట్లన్నీ అక్కడనే సమకూర్చగలను అని హిమవంతుడు అర్థిస్తుండగా శివుడు ఏమంటాడోనని పార్వతి అతనిని క్రీగంట చూడసాగింది. పరమేశ్వరుడు ఆమె వైపు కన్నెత్తి అయినా చూడకుండా, పర్వతరాజా, మాకిచ్చట సౌఖ్యముగానే ఉంది. అదీగాక ప్రశాంత ప్రదేశమందు తపస్సు చేయునాసక్తితో మేమిచ్చటికి వచ్చాము. కాన మమ్ము ఇబ్బంది పెట్టకు అని చెప్పాడు. పార్వతి మనస్సు నిరాశతో చివుక్కుమంది. హిమవంతుడు ఊరుకొనక, తమ చిత్తము వచ్చినట్లు కానిండు ప్రభూ, కాని నాదొక విన్నపం. తమకి నిత్యము సపర్యలు చేయడానికి నా కుమార్తె పార్వతిని అనుమతించండి. నా ఈ కోర్కెనైనా మన్నించండి అని ప్రార్థించాడు. శివుడు సరేనన్నాడు. పార్వతి సంతోషముతో పొంగిపోయింది. ఆమెకు ప్రతినిత్యము శివుని తపస్సు చేయు శిలాపీఠము శుభ్రము చేసి అభిషేకించి ముగ్గులు దిద్ది పూలతో అలంకరించేది. అటుపైన శివుడు ఆ ఆసనమున తపస్సు ఆరంభించగానే ఆ దాపుననే ఉండి అతడికి ఏ క్షణమున ఏ అవసరము కలిగి తనను పిలుచునో ఎన్న ఆశతో అతని వంకే కన్నార్పకుండా చూస్తూ పంచాక్షరీ మంత్రమును పఠిస్తుండేది. కాని శివుడు ఒక్కసారైనా, ఒక్క క్షణమైనా కన్నెత్తి చూడడాయే, పన్నెత్తి పలకరించడాయే. ఇట్లు చాలా కాలము జరిగింది. ఇదిలా ఉండగా పార్వతీ పరమేశ్వరుల సమాగమం కోసం నిరీక్షిస్తున్న దేవతలకు ఈ వ్యవహారం తీవ్ర నిరాశను కలిగించింది. వారంతా బ్రహ్మ దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. బ్రహ్మ వారిని సముదాయించి మన్మధుని స్మరించాడు. మన్మధుడు ప్రత్యక్షమై, ఏమి తమ ఆజ్ఞ అన్నాడు. నీవు తక్షణమే కైలాస శిఖరమునకు వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటున్న పరమేశ్వరునిపై నీ మదనతాప బాణ ప్రయోగం చేయవలెను. పార్వతీ పరమేశ్వరుల మధ్య అనురాగ బంధం చిగురించినట్లు చేయవలెనని ఆదేశించాడు బ్రహ్మ. దేవుడే ఒకప్పుడు శివుడి కంటి జ్వాలలకు తాను భస్మమౌదనని శపించినట్లు గుర్తుచేసి మన్మధుడు భీతి చెందగా, లోకహితార్థము నీవు సాహసము చేయవలెను, ఆ శివుడే నిన్ను రక్షించగలడని చెప్పి పంపాడు బ్రహ్మ. మన్మధుడు రతీదేవితో సహా కైలాస శిఖరమునకు చేరాడు. అతని చెలికాడు వసంతుడు ఆ ప్రదేశమునంతటినీ సహజ వసంత సౌందర్యవంతముగా మార్చివేశాడు. మన్మధుడు వింటిని సవరించుకొని ఓ మండపము చాటున దాగి పంచపుష్ప బాణాలను వింటికి ఆనించుకొని సమయము కొరకు ఎదురు చూడసాగాడు. ఆ సమయాన పార్వతి నిత్యసేవ నిమిత్తం పరమేశ్వరుని సన్నిధికి చేరింది. అప్పుడే ఆకాశము నుండి జారిన దేవతా పుష్పమును దోసిటనట్టి దాని సహజ సౌందర్య సువాసనలకు ముగ్ధురాలై, ఈ పుష్పము ధరించగలవాడు పరమేశ్వరుడొక్కడే. అతని పాదపద్మముల చెంత ఆ పుష్పమును భక్తితో నుంచింది. ఆ పుష్పసౌరభమునకు పరమేశ్వరుడు కనులు తెరిచి పార్వతిని గమనించి సంతసించి, నీ భక్తి సేవలకు సంతసించాను, నీవు కోరిన నాడే నేను పతికాగలను అంటూ ఆశీర్వదించాడు. అదే తగిన తరుణం అనుకున్నాడు మన్మధుడు. అనుకున్నదే తడవుగా వింటి నారిని అకార్ణాంతం లాగి పంచపుష్ప బాణాలను ఏకకాలంలో పరమేశ్వరుని మీదకు సంధించాడు. ఆ పుష్పశరాలు శివుని వక్షస్థలాన్ని తాకి నిర్వీర్యమై నేలరాలాయి. ఒక్క శివునిపై మాత్రం అవి ప్రభావం చూపలేవని
బ్రహ్మ ఆనాడే చెప్పాడు కదా. పుష్పబాణాలు తనని తాకి నేలరాలుతుండగా తన పైకి అట్టి దుస్సాహసానికి ఒడిగట్టిన ధూర్తుడెవ్వరోనన్నట్లు ఆగ్రహంతో ఆ వైపు చూశాడు శివుడు. మన్మథుడు మండపం చాటు నుంచి బయటకు వస్తూ చేతులు జోడించాడు. అయితే అప్పటికే పరమేశ్వరుని పాలనేత్రం తెరుచుకుని అందు నుండి వెలువడిన పాలనేత్ర జ్వాలలు రెప్పపాట్లో మన్మధుని భస్మం చేసివేశాయి. మన్మధుని దుస్థితిగాంచిన రతీదేవి దుఃఖావేశంతో గుండెలు బాదుకుంటూ వచ్చి పరమేశ్వరుని పాదాల ముందు వంగి పతిభిక్ష పెట్టమని అర్థిస్తూ శరణు కోరింది. పార్వతీదేవి ఆమెను ఊరడిస్తూ ఆమెకి న్యాయం చెయ్యమంటూ పరమేశ్వరుని దీనంగా ప్రార్థించింది. ఇంద్రాది దేవతలు పరుగు పరుగున వచ్చి మన్మధుని పునర్జీవుని చేయమంటూ పదే పదే వేడుకున్నారు. ఇందరి ప్రార్థనలకు శాంతించి దయార్ద్రహృదయుడైనాడు శంకరుడు. రతీదేవికి వరమిచ్చి అనుగ్రహించాడు. అమ్మా, బ్రహ్మదేవుని శాపం ఆ విధముగా పరిణమించింది. ఇతనిని పునర్జీవుని చేయుటకిది సమయం కాదు. నీ పతి నీకు మాత్రం నిజరూపంతో కనిపిస్తూ అదృశ్య రూపమున ప్రపంచమంతా సంచరిస్తూ తన విద్యుక్త ధర్మము నిర్వర్తిస్తుంటాడు. ద్వాపర యుగంలో విష్ణుమూర్తి శ్రీకృష్ణుడై అవతరిస్తాడు. అప్పుడు కృష్ణుడు రుక్మిణులకు కుమారుడై పుట్టి ప్రద్యుమ్నుడను పేరు వహించి శంబరాసురుని సంహరించినప్పుడు మరల నిజరూపాన్ని పొందగలడు అని అనుగ్రహించాడు పరమేశ్వరుడు. అనంతరం స్త్రీలు సంచరించే చోట తన తపస్సు సాగదని సాకుపెట్టి రజతాచలమునకు వెళ్ళిపోయాడు. ఇంటిదాకా వచ్చిన అదృష్టదేవత గడప ముందు నుంచే వెనుతిరిగిపోయినట్లయింది పార్వతీదేవి పరిస్థితి. కోరిన నాడే భర్త కాగలడని అభయమిచ్చిన శంకరుడు స్త్రీ సంచారమే భరించలేనంటూ వెండికొండకు వెళ్ళిపోయేసరికి పార్వతి ఖిన్నురాలై ఏ విధముగానైనా పరమేశ్వరుని మెప్పించి ఒప్పించి పతిగా బడయవలెనన్న పట్టుదలతో పట్టు వస్త్రాలను స్వర్ణాభరణాలను విసర్జించి నారచీరలు కట్టి పరమేశ్వరానుగ్రహము కోరి తపస్సారంభించింది. తల్లిదండ్రులు ఎంత వేడుకున్నా ఆమె చలించలేదు. పార్వతీదేవి తపస్సు కఠోరమై పరమేశ్వరుని దివ్య దృష్టి కానింది. ఆమె పట్టుదలకు మెచ్చి అతడూ కొంత మెత్తపడ్డాడు. ఆ సమయంలో ఇంద్రాది దేవతలు విష్ణుమూర్తిని వెంటబెట్టుకుని శంకరుని దర్శించారు. తారకాసురుని రాక్షస కృత్యాలు ఏకరువు పెట్టారు. శంకర, సర్వమూ నీకు తెలియను. శివుని వీర్యము వల్ల పుట్టిన బాలకుని చేతనే తనకు మృత్యువు రావలెనని ఆ తారకుడు వరాలు పొంది ఉన్నాడు. కావున లోకములను కాపాడడం కోసమైనా నీవు నీ కొరకై తపస్సు చేస్తున్న జగన్మాతను వివాహమాడవలెను, పుత్రుని కనవలెను అని నచ్చజెప్పాడు విష్ణువు. శంకరుడు లోకహితం కోరి సరేనని వారిని పంపించివేశాడు. అనంతరం శివుడు మనసున స్మరించగానే సప్త ఋషులు అరుంధతి అచట ప్రత్యక్షమయ్యారు. శంకరుడు వారికి విషయం తెలిపి పర్వతరాజు పుత్రికతో మా వివాహము నిశ్చయించుటకు మీరే తగినవారు, కావున సంబంధం కలుపుటకు రాయబారం చెయ్యండి అని కోరాడు. వారు మిక్కిలి సంతసించి తక్షణమే బయలుదేరి వెళ్ళారు. ఈలోగా పరమేశ్వరుడు తన హృదయేశ్వరి ఆంతర్యం తెలుసుకోవడానికి పండు వృద్ధుని వలె మారి పార్వతి తపస్సు చేస్తున్న చోటికి వెళ్ళాడు. తాను పరమేశ్వరుని పతిగా పొందగోరి తపస్సు చేస్తున్నట్లు తెలిపింది పార్వతి. ఆ శ్మశాన కాపరినా నీవు వరించినది? ఒంటి నిండా చితాభస్మం పూసుకుని విషసర్పాలను ఆభరణాలుగా అలంకరించుకొని కపాలమాల మెడలో ధరించి బికారిలా తిరిగే ఆ బైరాగిని నివసించడానికి తనకంటూ పూరికొంపైనా లేని ఆ దరిద్రుని పెళ్లాడి నువ్వేం సుఖపడతావు బాలా? శంకరుడు నీకు తగినవాడెలా అవుతాడు? మరోసారి ఆలోచించుకో అన్నాడు కపట వృద్ధుడు. స్వామి! ఆగ్రహావేశాలతో గద్దించింది పార్వతి. శంకరుని నిందించిన ఆ కపట వృద్ధుని మీద కోపిస్తూ, జీవుల మీద కారుణ్యం చేత కాలిన వారి చితాభస్మాన్ని దేహానికి పూసుకునే దేవుడు నా ప్రభువు. సర్వజీవుల యందు సమదృష్టికి నిదర్శనంగా సర్పాలను ఆభరణాలుగా,
కపాలాలను పుష్పహారాలుగా ధరించిన స్వయంభూవిభుడు నా శివుడు. ఆ కుబేరునికే గాక అర్థించిన వారందరికీ సిరి సంపదలు ప్రసాదించే మహా ఐశ్వర్య సంపన్నుడు నా సర్వేశ్వరుడు. అయినా నేనాశిస్తున్నది ఆ పరమేశ్వరుని పాదసేవగాని సిరి సంపదలు అశాశ్వతాలైన భోగభాగ్యాలు కాదు. మీరు వయోవృద్ధులని క్షమిస్తున్నాను. నా దేవుని ఇంకొక్క మాట తూలనాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు. నా ఆగ్రహానికి గురికాకముందే అంటూ ఆవేశపడుతుండగా వృద్ధుడు నవ్వి, అనుగ్రహించడానికే వచ్చాను బాలా అంటూ నిజరూపం ధరించాడు శివుడు. పార్వతి సిగ్గుపడుతూ, నన్ను పరీక్షించడానికి వచ్చారా ప్రభూ అంది. పరీక్షలో నువ్వు నెగ్గుతావని మాకు ముందే తెలుసు. వివాహ ముహూర్తం నిశ్చయించమని సప్త ఋషులను నీ తండ్రి వద్దకు పంపించానులే. ఆనాడే నీకు వరమిచ్చాను కదా, కోరిన నాడే నీకు భర్త అవుతానని. తథాస్తు అని పార్వతిని ఆశీర్వదించి అదృశ్యుడయ్యాడు శివుడు. అక్కడ రాజమందిరంలో హిమవంతుని కలిసిన సప్త ఋషులు పార్వతీ పరమేశ్వరుల వివాహం లోక శుభంకరమవుతుందని, వారి దాంపత్యం ముల్లోకాలకు ఆదర్శప్రాయమవుతుందని పలికి సంబంధం నిశ్చయించి హిమవంతుని ప్రార్థన మేరకు వివాహ ముహూర్తాన్ని కూడా నిర్ణయించారు. మాఘమాసంలో బహుళ చతుర్దశి నాడు తొలిసారిగా శివలింగోద్భవము జరిగింది. దానిని మహాశివరాత్రిగా లోకులు భావించినారు. ఆ పుణ్యతిథి నాడే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము జరిపించుటకు శుభముహూర్తముగా నిర్ణయించబడింది. ఆ వివాహమునకు దేవ మానవ యక్ష కిన్నెర కింపురుషార్థులందరూ ఆహ్వానించబడ్డారు. ఆ వార్త తారకాసురునికి తెలిసింది. అయినా అతడు ఏమాత్రం లక్ష్య పెట్టక, శివుడు పెళ్లాడినంత మాత్రాన ఒరిగేదేమిటి, అతడికి కుమారుడు జన్మించాలి, వాడు పెరిగి పెద్దవాడు కావాలి, వ్యవహారం అంత దూరం వచ్చినప్పుడు ఆలోచిస్తానన్నాడు నిర్లక్ష్యంగా. పార్వతీ వివాహమునకు పిలిచిన వారందరూ వచ్చారు. ఆ పరమేశ్వరుడు తన పరివారంతో మహావైభవంగా ఊరేగింపుగా తరలివచ్చాడు. హిమవంతుడు వారిని ఆహ్వానించి వివాహ వేదిక వద్దకు తీసుకువెళ్ళాడు. బ్రహ్మ పౌరోహిత్యము వహించి కన్యాదాన సంకల్పము చదవగా మేనకా హిమవంతులు పరమేశ్వరుని పాదాలు కడిగి సశాస్త్రంగా పార్వతీదేవిని కన్యాదానం చేశారు. మంగళతూర్య నాదాలు, దేవదుందుబులు ప్రతిధ్వనిస్తుండగా లోకాచారముననుసరించి పరమేశ్వరుడు పార్వతీదేవి మెడలో మంగళసూత్రం ఉంచి 3 లోకములు సాక్షిగా 3 ముళ్ళు వేసినాడు. ఆ కళ్యాణమును తిలకించిన దేవతల ఆనందానికి పట్టపగ్గాలు లేవు. తారకాసుర వధకు అంకురార్పణ జరిగిందని యావన్మంది సంతోషించారు. మహాశివ పురాణంలోని తృతీయాధ్యాయము తరువాయి భాగమైన కుమారస్వామి అవతరణం, శ్రీవల్లి కళ్యాణం నెక్స్ట్ వీడియోలో వినగలరు. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.